మాట్లాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే మాట్లాడదాం. అనుషి గారు, ఒకప్పుడు రాజధాని ప్రాంత మహిళలకి లేదా అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి కులాలు అంటగట్టారు, కమ్యూనిటీల వైజ్గా కూడా మాట్లాడారు. ఈరోజు పరిధి దాటి చాలా అసభ్యంగా మాట్లాడారు. మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు దీన్ని? సార్, ముందుగా మీకు ప్యానల్ పెద్దలందరికీ, వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఖండించేది ఏం లేదు సార్. ఒక ఎథిక్లెస్ ఉమెన్ రన్ చేసే మీడియా నుంచి మనం ఎథికల్గా కంటెంట్ వస్తుంది అని ఎలా ఆశించగలం? కరెక్ట్. ఒక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక ఎథిక్లెస్ పార్టీ రన్ చేసినట్లే వైస్ వర్సా సాక్షి మీడియా అనేది ఒక ఎథిక్లెస్ మీడియా అది. సో అక్కడి నుంచి ప్రాపర్ కంటెంట్ వస్తుందని అయితే నేను అనుకోను. ఎవడి కొమ్మినేని శ్రీనివాసరావు? వాడు ఏ రకమైన జర్నలిస్ట్? వాడు ఇప్పుడు ఎవడి వాడపల్లి కృష్ణంరాజు? ఏ రకమైన ఎనలిస్టులు వాళ్ళు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే కేవలం ఆనాడు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి వరకు చిడతలు వాయించుకుంటూ వాళ్ళకి ఎలివేషన్ చేసుకోవడం కోసం రాష్ట్రంలో వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళని కావచ్చు, లేకపోతే వీళ్ళకి పడని వర్గాలను కావచ్చు, ప్రజల ముందు వారిని డీగ్రేడ్ చేస్తూ చూపించే ఒక మాఫియాను రన్ చేస్తుంది భారతిరెడ్డి. అది క్రిస్టల్ క్లియర్గా మనకు తెలుస్తుంది. ఒక్క సాక్షిలోనే మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్గా వరుసగా కాంట్రవర్షియల్ కంటెంట్ ఎందుకు వస్తూ ఉంటుంది? ఎందుకు పలుమార్లు వాళ్ళు క్షమాపణలు చెప్పాల్సి వస్తున్నారు? ఎందుకు వాళ్ళు వచ్చి రీజనింగ్ ఇచ్చుకోవాల్సి వస్తున్నారు? అసలు ఏ టాపిక్ ఎక్కడి నుంచి సంబంధం, ఎక్కడికి ముడిపెట్టావు? ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ వ్యభిచారం అనేది ఎక్కువ పర్సంటేజ్లో జరుగుతుంది అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన నివేదిక. ఆంధ్ర రాష్ట్రంలో మరి గత 5 సంవత్సరాల కాలంగా మహిళలకి, ఆడబిడ్డలకి నేను ఎంతో చేసేసాను, ఏదో ఓడబిక్కేశాను, నేను సంక్షేమం అసలు ఏదంటే పారి పారి పొంగి పొర్లిపోయింది సంక్షేమం నేను చేయడం వల్ల ఒక్క ఆడబిడ్డ కూడా ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితుల్లో ఉంది అని చెప్పి గప్పాలు కొట్టిన మీరు, ఈ రిపోర్ట్ ఈరోజు వచ్చింది కాదు సార్. ఈ ఈ ఈ సంవత్సర కాలంగా జరిగిన సర్వే కాదు ఇది. గత 5 సంవత్సరాల కాలంగా ఉన్న రిపోర్ట్ అది. 5 సంవత్సరాల నుంచి అదే రిపోర్ట్ ఇస్తుంది. నీ హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు కూడు లేక, తిండి లేక బయటకు వచ్చి వాళ్ళు పడుపు వృత్తి చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితికి నువ్వు తీసుకొచ్చావు. అది చెప్పడానికి నీకు దమ్ము లేక, నీకు సిగ్గు లేకుండా ఈరోజు అమరావతి ప్రాంతం పైన మళ్ళీ ఇలాంటి దరిద్రపు గొట్టు వ్యాఖ్యలు చేస్తున్నావు. అంటే ఒకప్పుడు కులాన్ని రుద్దాం, ఆడబిడ్డల పైన కట్టుకున్న చీరల గురించి మాట్లాడావు, పట్టు చీరలు అన్నావు. ఒకటి సార్, వీళ్ళకి ఈ వైసీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, లేకపోతే ఈ భారతీరెడ్డికి కావచ్చు, వాళ్ళు ఏ రకమైన ఫ్యామిలీ అంటే నిజంగా సమాజంలో ఉండకూడని ఫ్యామిలీ. ఇలాంటి వాళ్ళు నిజంగా సంఘ బహిష్కరణ చేయాలి, అందరం కలిసి దానికోసం ఫైట్ చేయాలి. మొన్నటిదాకా పాపం రాధిక గారు ఇలాంటి వాళ్ళు, లేకపోతే వినీల గారు ఇలాంటి వాళ్ళందరూ అమరావతి రాజధానిగా కావాలని చెప్పేసి పోరాటం చేశారు. కానీ ఇప్పుడు నిజంగా మన సంఘాన్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ కుటుంబం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసేస్తే తప్పించి మనం క్లీన్గా ఉండే సమాజాన్ని మనం చూడలేమండి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. చెప్తున్నాను కదా, కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి వాళ్ళు చేయని రాజకీయం అంటూ ఉండదండి. దిక్కుమాలిన రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేయడంలో నెంబర్ 1గా ఉండేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కుటుంబం. సొంత చెల్లిపైన తల్లిపైన వదలేదు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. వాళ్ళని కూడా ఆఖరికి నడి రోడ్డు పైన నిలబెట్టేసిన వాళ్ళు ఎవరు? అక్కడి నుంచి మనం ఇంతకు మించిన ఉన్నతమైన కంటెంట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అందరం కలిసి పోరాటం చేయాల్సింది ఏంటంటే, మీడియా హౌసెస్ కావచ్చు, ఈరోజు ఇట్లాంటి ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, ఒకే ఒక పోరాటం చేయాలి. ఏంటంటే వీళ్ళని ప్రభుత్వం నుంచి దించడం కాదు, టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుటుంబాన్ని లేకుండా చేయడానికి, సంఘ బహిష్కరణ చేయడానికి మనం ఫైట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో కొంత గౌరవప్రదంగా ప్రతి ఒక్కళ్ళు బ్రతికే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నేను స్ట్రైట్గా వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నాను, సాక్షి ఛానల్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. ఎవడైతే ఈ వాడపల్లి కృష్ణంరాజు అనేవాడు ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్న వెధవా, ఇదే రిపోర్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చింది. మరి ఆ రోజు నువ్వు ఆడబిడ్డలకు న్యాయం చేశానన్న వెధవలు కదా మీరు. మరి ఏ న్యాయం చేస్తే ఆడబిడ్డలు పడుపు వృత్తికి వాళ్ళైనా కనీసం వాళ్ళ కూడు కోసమో వాళ్ళ కుటుంబాల కోసమో పడుపు వృత్తి చేసుకుంటున్నారు. వాళ్ళ మీద కూడా ఈరోజు నువ్వు రాజకీయం చేసుకుంటే ఇట్లా
దిక్కుమాలిన వ్యాఖ్యలు, వంకర మాటలు, వేరే దానికి ఆపాదిస్తూ, వేరే వాళ్ళకి ఆపాదిస్తూ మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నా మరి మీరు వాళ్ళకన్నా నీచాతి నీచమైన వాళ్ళు మీరు. రైట్ మాట్లాడతాం. వినీల్ గారు 11 స్థానాలకే పరిమితం చేశారు, అయినా బుద్ధి రాలేదు, ఇంకా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు.